హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ట్రేడింగ్ సెషన్లో ఏ కాల్స్ తీసుకుంటాము, ప్రీవియస్ మన కాల్స్ వాటి యొక్క రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాము. నిన్న తీసుకున్న కాల్స్, నిన్న తీసుకున్న కాల్స్లో మేదాంత, ఎండ్యూరెన్స్ ఈరోజు మార్నింగ్కి ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. 30th రిలాక్స్ ఫుట్వేర్స్ అనేది తీసుకున్నాము, అది కూడా ఈరోజు ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. సో మనకు 11th వచ్చేసి గోద్రేజ్ ఆగ్రో తీసుకున్నాము, అది మటుకు మనకు యాక్టివేట్లోనే ఉన్నది. సో ఇప్పుడు చార్ట్స్ చూస్తాము. ఫస్ట్ మనము రిలాక్స్ ఫుట్వేర్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా అన్నది చెప్పడం జరిగింది. క్లియర్గా నేను గ్యాప్ డౌన్ ఓపెన్ కావచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసి ఈ లెవెల్స్ 850, 845 ఈ లెవెల్స్ అనేది మళ్ళీ టెస్ట్ చేస్తుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసి క్లియర్గా మనం అనుకున్నట్టే మళ్ళీ ఇదే లెవెల్స్ కాడ సస్టైన్ అవ్వడం అనేది జరిగింది. సపోర్ట్ లెవెల్స్ కాడ ఇది సస్టైన్ అవ్వడం అనేది జరిగింది. నిన్న రిజల్ట్స్ బాగా రాలేదు, దానికన్నా ఏంటంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఈరోజు క్లియర్గా మనకు చార్ట్స్లో అనేది కనిపిస్తుంది. సెకండ్ వన్ మనం గ్లోబల్ హెల్త్ మేదాంత, ఇది నిన్న లోవర్ టైం ఫ్రేమ్స్లో చూపిస్తాను. నిన్న మనం చార్ట్స్లో మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం, ఇది అప్పర్ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి స్పైక్ పోయింది. సో మనం వచ్చేసి ఈ లెవెల్ 1260 బై అబౌట్ 1260, ఎస్ఎల్ వచ్చేసి 1232 ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇక్కడ సస్టైన్ అవుతుంది అనుకున్నాము, కానీ అది బ్రేక్ అయ్యేసి ఎస్ఎల్ హిట్ అవ్వడం అనేది క్లియర్గా అనేది జరిగింది ఈరోజు మార్నింగ్. సో ఇందులో ఈరోజు మనం క్యాపిటల్ అనేది లాస్ అయ్యాం. థర్డ్ వన్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీ, ఇది కూడా మనకి ఈరోజు లాస్ అవ్వడం అనేది జరిగింది. క్లియర్గా సపోర్ట్ లెవెల్స్ కాడే మనం తీసుకున్నాము. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం తీసుకున్నాము, ఈ లెవెల్లో తీసుకున్నాము, ఈ లెవెల్లో అనేది తీసుకున్నాము. కానీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ అదే లెవెల్ కాడ మళ్ళీ టెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ వచ్చేసి 2625 కాడ మళ్ళీ ఓపెన్ అయ్యేసి మళ్ళీ కిందకి ఎస్ఎల్ హిట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇవి మనం ప్రీవియస్గా తీసుకున్న 3 కాల్స్. ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో ఏమి ఇచ్చానో చూపిస్తాను. ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ మేదంతా గురించి చెప్పాను. వెయిట్ అంటిల్ ఇట్ క్లోజెస్ బిలో ఎస్ఎల్ ఇన్ 5 minutes or 15 minutes అనేది ఇచ్చాను. దాని తర్వాత ఎండ్యూరెన్స్ ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. దాని తర్వాత మేదంతా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్పాను మన టెలిగ్రామ్ ఛానల్లో. దాని తర్వాత మనం వచ్చేసి అరౌండ్ 12:30 ఆ టైంలో వచ్చేసి టీసీపీఎల్ ప్యాక్ ఈ కాల్ అనేది తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం వచ్చేసి 240కి ఎల్టీ ఫుడ్స్ ఇదన్నది తీసుకోవడం జరిగింది. వాటి గురించి ఆ కాల్స్ ఎందుకు తీసుకున్నాము వాటి గురించి నేను ఇప్పుడు చార్ట్స్లో చూపిస్తాను. ఇది షార్ట్ టర్మ్కి అది కూడా క్లియర్గా అనేది, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఇది క్లియర్గా అనేది నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టీసీపీఎల్ ప్యాక్ గురించి మనం మాట్లాడుతున్నాం. టీసీపీఎల్ ప్యాక్ క్లియర్గా వచ్చేసి మనకు మల్టీ టైం ఫ్రేమ్ చెక్ చేస్తే మనకు వచ్చేసి ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ చెక్ చేస్తే మనకు క్లియర్గా వచ్చేసి అప్ ట్రెండ్ అనేది మనకు క్లియర్గా అనేది కనిపిస్తుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మనకు స్క్వీజ్, బోలింజర్ స్క్వీజ్లోనే మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇది మనకు స్క్వీజ్లోనే ఉన్నది. సో లోయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తే 5 minutes చూద్దాము. సో ఈ పార్ట్ అంతా కన్సాలిడేట్ అవుతా ఉంది. ఈ పార్ట్ అంతా కన్సాలిడేట్ అయ్యేసి బ్రేక్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అది హై వరకు వెళ్ళిపోయేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి డౌన్ అయ్యేసి ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది తీసుకొని మళ్ళీ అక్కడే కన్సాలిడేట్ అయ్యేసి పైకి బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఈరోజు లోయర్ టైం ఫ్రేమ్స్లో వాల్యూమ్ కూడా చాలా హెవీ వాల్యూమ్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. దీని యొక్క రిజల్ట్స్ కూడా మనకు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా Q1 రిజల్ట్స్ కూడా మనకు వచ్చినవి. అవి ఎలా ఉన్నాయో
టీసీపీఎల్ ప్యాకింగ్ లిమిటెడ్, మార్కెట్ క్యాప్చర్ వచ్చేసి 2795, కరెంట్ ప్రైస్ వచ్చేసి 3067. సో ఆర్ఓసి వచ్చేసి 20.1 ఉంది, పర్వాలేదు. ఆర్ఓఈ వచ్చేసి 21.4 ఉన్నది ఉంది. సో బాగుంది, ఇబ్బంది లేదు. దీని ప్లస్ పాయింట్ చూసుకుంటే కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్స్ గ్రోత్ 29.7 CAGR ఓవర్ లాస్ట్ 5 years. Company has been maintaining a healthy dividend payout of 17.6. ఇది వచ్చేసి మనకు ప్యాకింగ్ సెక్టర్ ఉన్నది సంబంధించింది. ఇందులో మనకు చూస్తే మొత్తం అన్ని స్టాక్స్, టాప్ స్టాక్స్ చూస్తే దీంట్లో ఐనాక్స్ ఇండియా, ఈపీఎల్ ఇవన్నీ చూస్తే మనకు వచ్చేసి ఆర్ఓసి చూస్తే ఐనాక్స్ ఇండియా ఒకటే 43.6 ఉంది. రిమైనింగ్లో మనకు ఇక్కడ ఏమి రేట్లో కూడా మనకు మార్కెట్ క్యాప్ ఎక్కువైనా కానీ పెద్దవైనా కానీ ఆర్ఓసిలో అనేది మనకైతే మనకు ఏది కూడా ఐనాక్స్ ఇండియాకి ఇంచుమించు 50% అనే సంబంధించి కూడా ఏమీ లేదు. ఒక టీసీపీఎల్ ప్యాకింగ్ ఒకటే 20.7 అనేది ఉన్నది. సో దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే Q1 రిజల్ట్స్ అనుకున్నట్టే క్వార్టర్ టు క్వార్టర్, ఇయర్ టు ఇయర్ అనేది మనం చూస్తాం. క్వార్టర్ టు క్వార్టర్ ఫస్ట్ సేల్స్ చూస్తే 384, 391. ఓకే, మనం ఇయర్ టు ఇయర్ చూస్తే 361, 391. సేల్స్ అనేది క్వార్టర్ టు క్వార్టర్, ఇయర్ టు ఇయర్ కూడా ఈ క్వార్టర్తో బాగా వచ్చింది ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే కంపేర్ చేస్తే. ఎక్స్పెన్సెస్ కూడా 318, 321 కొంచెం పెరిగినాయి. ఇంకా ఇయర్ టు ఇయర్ కూడా 300, 321 డెఫినెట్గా అనేది పెరిగింది. ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయి. ఇంకా ఆపరేషన్ ప్రాఫిట్ చూసుకుంటే 66, 69. ఓకే ఫైన్. దాని తర్వాత ఇయర్ టు ఇయర్ చూసుకుంటే 60, 69 క్లియర్గా అనేది మనకు ఆపరేషన్ ప్రాఫిట్లో కూడా మనకు క్లియర్గా అనేది కనిపిస్తూ ఉంది. సెకండ్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 39, 42. సో ఇక్కడ మనకు పాజిటివ్గానే ఉంది. సెకండ్ వచ్చేసి ఇయర్ టు ఇయర్ చూస్తే 33, 42. ఇక్కడైతే మనకు క్లియర్గా అనేది కనిపిస్తుంది ప్రాఫిట్. సో దాని తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చేసి 29, 32. క్వార్టర్ టు క్వార్టర్ వచ్చేసి ప్రీవియస్ క్వార్టర్లో 29 అయితే ఈ క్వార్టర్లో వచ్చేసి 32. ఇయర్ టు ఇయర్ చూస్తే 24, 32. సో ఇక్కడ కూడా ఇయర్ టు ఇయర్ కూడా గ్రాడ్యువల్లీ మనకు పెరుగుతూనే ఉన్నది. ఈపీఎస్ కూడా మనకు లాస్ట్ క్వార్టర్లో 32 అయితే ఈ క్వార్టర్లో 35. అదే మనకు వచ్చేసి ఇయర్ టు ఇయర్ అయితే 26, 35. సో ఇది మనకు క్లియర్గా అన్నది రిజల్ట్స్లో అయితే మటుకు ప్రీవియస్ క్వార్టర్ కన్నా ప్రీవియస్ ఇయర్ టు ఇయర్ చూసినా కానీ మనకు ఈ క్వార్టర్లో వచ్చింది. వన్ కంపేర్ టు ప్రీవియస్ చూస్తే ఇది బెటర్గా అన్నది నాకు అనిపించింది. సో అదే టైంలో మనకు క్లియర్గా అన్నది హెవీ వాల్యూమ్ ఫామ్ అవడం, ఒక మంచి మల్టీ టైం ఫ్రేమ్లో ఇది క్లియర్గా వచ్చేసి బుల్లిష్ సైడ్ ఉండడం, క్లియర్గా మనకు ఒక బ్రేక్అవుట్ రావడం అన్నది జరిగింది. సో నేను దీనికనేసి ఈ షార్ట్ టర్మ్కి రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఇది షార్ట్ టర్మ్కి కూడా మనకు యూజ్ అవుతుంది అనేసి నేను ఇది షార్ట్ టర్మ్కి బై చేయొచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు నేను ఎస్ఎల్ అనేది 3000 అని ఇచ్చాను. 312 బై అబౌట్ 3120, ఎస్ఎల్ వచ్చేసి 3000 అని ఇచ్చాను. ఇది ఇక్కడ బ్రేక్ అయితే మనకు ఇక్కడ మళ్ళీ సపోర్ట్ వచ్చి అరౌండ్ 2924 ఆ లెవెల్లో మనకు మళ్ళీ సపోర్ట్ వచ్చేదానికి అవకాశం అన్నది ఉంది. ఇదే నేను ఈరోజు టీసీపీఎల్ ప్యాకింగ్ గురించి ఇచ్చిన కాల్లో వీటిని చూసి నేను టీసీపీఎల్ ప్యాకింగ్ ఈరోజు కాల్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ కాల్ వచ్చేసి ఎల్టీ ఫుడ్స్. ఎల్టీ ఫుడ్స్ గురించి చెప్తాను. ఇది కూడా మనకు మంత్లీ టైం ఫ్రేమ్లో క్లియర్గా అనేది బులిష్లోనే ఉంది. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూద్దాము. వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు క్లియర్గా అనేది ఇక్కడ ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది. బులిష్ సైడే ఉంది, ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇది మళ్ళీ ఆల్ టైమ్ హైస్లో ఉంది. నేను డైలీ టైం ఫ్రేమ్ చూసి ఈ కాల్ ఇవ్వడం అనేది జరిగింది. డైలీ టైం ఫ్రేమ్లో మనకు క్లియర్గా వచ్చేసి మనకు ఒకే రేంజ్లో ఇక్కడ ఒకే రేంజ్లో ఇన్నర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యేసి
ఈ రోజు అన్నది మనకు బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది. ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది. బడ్జెట్ సెషన్లో మనకు ఆల్మోస్ట్ చాలా కాల్స్ వచ్చేసి, చాలా స్టాక్స్ వచ్చేసి డౌన్ అయినాయి ఆ రోజు. కానీ ఆ రోజు కూడా ఇది ఏమి డౌన్ కాకుండా అదే లెవెల్స్లో సస్టైన్ అవ్వడం అనేది జరిగింది. స్ట్రాంగ్గా సస్టైన్ అవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు ఒక మంచి బ్రేక్అవుట్ అన్నది లోయర్ టైం ఫ్రేమ్లో మంచి వాల్యూమ్ అన్నది ఫామ్ అయ్యేసి, లోయర్ టైం ఫ్రేమ్లో ఒక మంచి వాల్యూమ్ అన్నది ఫామ్ అయ్యేసి అది బ్రేక్అవుట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో నేను దీన్ని చూసి ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది. ఇది వచ్చేసి బై అబౌవ్ 300, ఎస్ఎల్ వచ్చేసి 280 అని ఇచ్చాను. ఇది నేను ఇచ్చినప్పుడు 304లో ఉంది. దాని తర్వాత వచ్చేసి ఇది లో వచ్చేసి 301 వరకు డౌన్ అయ్యేసి దీని యొక్క హై వచ్చేసి ఈరోజు 312 వరకు పోవడం అనేది జరిగింది. దీనికి కూడా రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఎల్టీ ఫుడ్స్ కూడా దాని గురించి కూడా చూపిస్తాను. ఇది మార్కెట్ క్యాప్చర్ వచ్చేసి 10,672, కరెంట్ ప్రైస్ వచ్చేసి 307, క్లోజింగ్ అయినప్పుడు 307కి వచ్చింది. ROC వచ్చి 21.1, ROI వచ్చి 19.4. ప్లస్ పాయింట్లు వచ్చేసి కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెప్త్. కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్స్ ఆఫ్ 35.9 CAGR ఓవర్ లాస్ట్ 5 years. ఇది ప్లస్ పాయింట్స్. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి ప్రమోటర్స్ హోల్డింగ్ హ్యాస్ డిక్రీజ్ ఓవర్ లాస్ట్ 3 years 5.80. ఇది మటుకు కన్సర్నే. ఇది మటుకు దీని గురించి అయితే మటుకు ఆలోచించాలి. సెకండ్ వచ్చేసి ఇది FMCG సెక్టార్కి సంబంధించింది ఎల్టీ ఫుడ్స్. సో ఇందులో కూడా మనము పక్క వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు, మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ROC వచ్చేసి 21.13 అన్నది ఉన్నది. మన క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే ఎలా ఉన్నాయని చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ క్వార్టర్ టు క్వార్టర్ వచ్చేసి 2075, 2071 సేల్స్ కొంచెం తగ్గింది. సో ఇయర్ టు ఇయర్ చూస్తే కంప్లీట్గా 1778, 2071 క్లియర్గా వచ్చేసి సేల్స్లో అనేది ఇయర్ టు ఇయర్ అనేది ఫుల్ డామినేట్ చేసింది. సో ఎక్స్పెన్సెస్ కూడా 1830, 1830. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అయితే మటుకు క్వార్టర్ టు క్వార్టర్ ఈక్వల్గానే వచ్చింది, ఏమీ పెరగలేదు. సో ఇయర్ టు ఇయర్ చూస్తే 1564, 1830 డెఫినెట్గా పెరిగింది, క్లియర్గా కనిపిస్తుంది. ఆపరేషన్ ప్రాఫిట్లో 245, 241 పెద్ద డిఫరెన్స్ అన్నది ఏమీ లేదు. సో ఇయర్ టు ఇయర్ చూస్తే మనకు 214, 241. సో క్లియర్గా అనేది ఇక్కడ మనకు ఇయర్ టు ఇయర్ అనేది కనిపిస్తుంది. సో మనకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 204 లాస్ట్ క్వార్టర్లో అయితే, ఈ క్వార్టర్లో వచ్చేసి 208. సో డెఫినెట్గా అనేది కొంచెం పెరిగింది. సో లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ టు ఇయర్ చూస్తే 181, 208 ఇక్కడ అనేది మనకు క్లియర్గా అనేది కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి లాస్ట్ క్వార్టర్లో 150 వస్తే, ఈ క్వార్టర్లో 155. అదే ఇయర్ టు ఇయర్ చూస్తే 132, 155. సో ఇది గ్రాడ్యువల్గా మనకు నెట్ ప్రాఫిట్లో కూడా మనకు 135, 137, 157, 153, 150, 155 ఒకే లెవెల్లో గ్రాడ్యువల్గా అన్నది పెరుగుతూ పోతా ఉన్నది. సో దీన్ని చూసి మన యొక్క బ్రేక్అవుట్ చూసి మన యొక్క ప్రైజ్ యాక్షన్ చూసి నేను ఈ కాల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి నేను ఈ కాల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనం ఈరోజు తీసుకున్న కాల్స్. ఈ మంత్లో మనము మొత్తం వచ్చేసి 15 కాల్స్ ఇస్తే మనకు 3 కాల్స్ అనేది లాస్ట్ డే ఈరోజు నిన్న తీసుకున్న కాల్స్ 3 కాల్స్ SL హిట్ అవ్వడం అనేది జరిగింది. రిమైనింగ్ కాల్స్ ఆల్మోస్ట్ మనకు మంచి ప్రాఫిట్స్ రావడం అనేది జరిగింది. ఇది ఈరోజు మనం తీసుకున్న కాల్స్, వాటి యొక్క రిజల్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.